దేశాలపై ఇష్టం వచ్చినట్లు టారిఫ్లు విధిస్తూ చుక్కలు చూపించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు అక్కడి సుప్రీంకోర్టు కళ్లెం వేసింది. ట్రంప్ సుంకాలు రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు భారత్ సహా ప్రపంచ దేశాలకు పెద్ద ఊరటగా మారింది. అయితే అమెరికా సుప్రీం తీర్పు వెనుక కీలక పాత్ర పోషించిన వ్యక్తి నీల్ కథ్యాల్. ఈయన భారత సంతతికి చెందిన న్యాయవాది. ట్రంప్ టారిఫ్లను వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన చిన్న వ్యాపారులు, డెమోక్రాట్ పాలిత రాష్ట్రాల కూటమి తరపున ఆయన సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. నాటి అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టాన్ని ఉపయోగించి ట్రంప్ ప్రపంచ దేశాలపై ఎడాపెడా టారిఫ్లు విధించారు. దీనికి వ్యతిరేకంగా నీల్ కథ్యాల్ సుప్రీంకోర్టులో గట్టిగా వాదించారు. ప్రతి వాణిజ్య భాగస్వామిపైన సుంకాలు విధించడం అన్యాయమని, అది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. నీల్ వాదనతో అమెరికా సర్వోన్నత న్యాయస్థానం ఏకీభవించింది. నీల్ కథ్యాల్ అమెరికాలోని షికాగోలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. తల్లి ప్రతిభ వైద్యురాలు, తండ్రి సురేందర్ ఇంజనీర్గా పనిచేశారు. ఎల్ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నీల్ కెరీర్ తొలినాళ్లలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్టీఫెన్ బ్రెయర్ వద్ద క్లర్క్గా పనిచేశారు. 2010లో నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా హయాంలో యుఎస్ సొలిసిటర్ జనరల్గా వ్యవహరించారు. ఇప్పటివరకు అమెరికా సుప్రీంకోర్టులో 50కి పైగా కేసులు వాదించారు. గతంలో పలుమార్లు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నీల్ న్యాయస్థానాల్లో వాదించిన సందర్భాలున్నాయి. ట్రంప్ తొలిసారి అధికారంలో కొన్ని దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలకు వ్యతిరేకంగా నమోదైన కేసులను నీల్ వాదించారు. అంతేకాదు నీల్ రచయిత కూడా. ఇంపీచ్ ది కేస్ అగెనెస్ట్ డొనాల్డ్ ట్రంప్ అనే పుస్తకాన్ని రచించారు. సంచలనం సృష్టించిన ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో మిన్నెసోటా రాష్ట్రం తరపున ప్రత్యేక ప్రాసిక్యూటర్గా వాదించారు. అమెరికా న్యాయ విభాగం నుంచి అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. టారిఫ్లు రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత నీల్ మీడియాతో మాట్లాడారు. అమెరికా సుప్రీంకోర్టు చట్టపరమైన పాలన, అమెరికన్ ప్రజల భద్రత కోసం నిలబడింది. అధ్యక్షులు శక్తివంతులే, కానీ రాజ్యాంగం మరింత శక్తివంతమైందని న్యాయస్థానం నిరూపించింది. ప్రాథమిక విలువలను కాపాడింది. ఈ తీర్పు ఓ మైలురాయిగా నిలవనుందంటూ వ్యాఖ్యలు చేశారు. Its message was simple. Presidents are powerful, but our Constitution is more powerful still. In America, only Congress, the Chief Justice, writing for 6 justices, said only Congress can impose taxes on the American people, and that's what tariffs are. Tariffs are taxes. I am so grateful for the leadership of the Liberty Justice Center, and in particular, the brilliant woman standing next to me, Sarah Albrecht, who masterminded this case, who took this case when so many others were afraid to stand up for the rule of law, who was dauntless in our defense of the Constitution. I'm also grateful to the 5 small business owners who stood up against these unjust, unconstitutional taxes. By taking a stand, they have paved the way for relief to tens of thousands of American businesses and hundreds of millions of Americans across the country. Finally, I lack the words to properly thank my incredible legal team at Milbank, led by Colleen Rose-Sinsdak and Sammy Illigan, who worked with me day and night for many months to craft this argument. This case, in the end, has always been about the presidency. It's not about any one president. It's always been about the separation of powers and not the politics of the moment. I'm so gratified to see our Supreme Court, which has been the bedrock of our constitutional guarantees, protect our most fundamental values as they did today. మరోవైపు ట్రంప్ టారిఫ్లకు వ్యతిరేకంగా బలంగా గళం వినిపించిన నీల్ కథ్యాలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.